హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ ఫ్రైడే, ఇవాళ మా ఫ్యామిలీ వస్తున్నారు అని చెప్పేసి అన్నాం కదా, అమ్మ వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎంత అవుతుంది తెలుసా? ఒక్క నిమిషం, 11 కరెక్ట్గా 11 అవుతుంది. అండ్ వాళ్ళు వచ్చేసరికి ఇంకా 1 అవర్ పట్టుద్ది. నేను ముందే 1 అవర్ ముందే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక తెలిసిందే కదా, ఇక కొంచెం మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే కరెక్ట్గా సీక్వెన్స్లో వస్తాయని చెప్పేసి మేము అనుకున్నాం అన్నట్టు. సో అందుకే ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసేసినాం. అందరం కలిసి వెళ్తున్నాం అని చెప్పినాం కదా. సో వాళ్ళు రావడానికి ఇంకా 1.5 అవర్ అయితే పట్టుద్ది ఈజీగా. 12-12:30 అవ్వచ్చు మేబీ. మేము గెస్ చేసిన దాని ప్రకారం అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడమే 6:30 or 6:30కు 7కి వెళ్ళింది. మధ్యలో 6:30కి వెళ్ళారు. 5కి వెళ్దాం అనుకున్నా 6:30. నేను తెలిసిందే కదా, మనం అనుకునే టైం ఎప్పుడు కాదు, ఇంకా కొంచెం లేట్ అవుతుంది కానీ తొందర అయితే అసలుకే రాము కదా. సో వాళ్ళైతే ఇప్పుడు ఇంకా 1.5 అవర్ పడుతుంది అని చెప్పినాం కదా. మేమైతే ఏం తినలేదు. వాళ్ళైతే మధ్యలోనే సిద్దిపేట దగ్గర తినేసి వస్తున్నారంట. హ్యాండ్ ఇచ్చారు అట్లా చెప్పు. ఇప్పుడు మేము ఏమైనా తిందామా అనుకుంటే ఆకలి అవ్వట్లేదు. ఇందాక మేము అదేం తిన్నాంరా, దైపూరి తిన్నాము. అసలు ఇల్లు మొత్తం క్లీన్ చేసి, మొత్తం క్లియర్, మొత్తం ఏమంటే ఇంకా మొత్తం అంటున్నా ఏం చెప్తున్నా నాకు అర్థమవుతలేదు. అంటే మొత్తం క్లీన్ చేసేసి చెప్పు. అంటే నార్మల్గా వెళ్తుంటే మన 2-3 days, సో అంతా డస్ట్ పట్టేస్తాను అనేసి మంచిగా నీట్గా చేసేసినాం. ఇల్లు అంతా క్లీన్ చేసేసినాం, దులిపేసినాం, డస్ట్ కూడా దులిపేసినాం. లాండ్రీకి అన్ని బట్టలు వేసేసినాం, అన్ని ఆరిపోయినాయి. అన్ని మడత పెట్టి అన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మంచిగా లగేజ్ అంతా చదివేసుకొని ఫ్రీగా కూర్చొని మాట్లాడుతున్నాము. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి. ఓకేనా, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇంతవరకు. అండ్ అంటే ఎప్పటి నుంచో అంటే వెయిట్ చేసుకుంటే మేము ఈ లిటరల్గా ఈ మినిట్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. మేమైతే మామయ్య వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే ప్లాన్ అంతా. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? అనంతపూర్ వెళ్తున్నాం అన్నట్టు. అనంతపూర్ దగ్గర మనకి ధర్మవరం ఉంటుంది కదా. సో ధర్మవరం అయితే వెళ్తున్నాం. ఎందుకు అని అంటే మ్యారేజ్ ఉంది మా రిలేటివ్స్ది. సో దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్గా మ్యారేజ్ మనకు సండే రోజు ఉంది, ఇవాళ ఫ్రైడే. రేపు అంటే నార్మల్గా ఇప్పుడు వెహికల్స్ వచ్చేసిన తర్వాత అందరం కలిసి మేము బెంగళూరు రోడ్కి వెళ్తున్నాం అన్నట్టు. సో బెంగళూరు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే నంది హిల్స్ ఉంటాయి కదా. సో నంది హిల్స్ చూసి అక్కడ నుంచి ఇంకో లొకేషన్ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మ్యారేజ్ కట్టండి, మళ్ళీ రిటర్న్ వచ్చేయడం అన్నట్టు. సో ఇది మన ప్లాన్. దీనికి ఇన్ని డేస్ నుంచి సదిరి అన్ని పెట్టేసుకొని అదొకటి ప్లాన్ చేసుకొని టైం పట్టింది. అంటే డైరెక్ట్గా మ్యారేజ్ కూడా వెళ్ళొచ్చు. సాటర్డే రోజు నైట్ వెళ్తే మనకి కరెక్ట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి 6 hours 7 hours జర్నీ అంతే. ఇక్కడ నుంచి 400 kilometers ఉంది బెంగళూరు. బెంగళూరు కదా, ధర్మవరము. సో ఒక 6 to 7 hours అయితే రీచ్ అయిపోతుండే ఈజీగా. బట్ మేము ఏమనుకున్నామంటే కొంచెం అందరం కలిసి కొంచెం తిరిగిన తర్వాత మ్యారేజ్ చూసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం అన్నట్టు. సో ఇదండి ఇవాళ నైట్ అయితే ఎవరికి నిద్ర ఉండదు. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు బ్లాగ్ అంతా మీకు కంటిన్యూ అవుతా ఉంటుంది. యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాం గైస్, బట్ ఎవరం ఏం మాట్లాడదాం అందరూ నిద్రపోతే ఎట్లా అని చెప్పేసి లైవ్ పెట్టట్లేదు. ఒకవేళ పాసిబుల్ అయితే నంది హిల్స్ దగ్గర లైవ్ పెడతాము, పాసిబుల్ అయితే, లేకపోతే బ్లాగ్ అయితే ఇస్తాము. సో ఇప్పుడు కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం కానీ ఏంటంటే ఇంత టైం అయితే ఇంకా రావట్లేదు అని చెప్పేసి కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాం అన్నట్టు. చేస్తాను అప్పటి నుంచి ఈవినింగ్ 4 నుంచి 4:30 నుంచి వాళ్ళకి కాల్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇప్పటిదాకా 10 times కాల్ చేసినాం కాబట్టి కావచ్చు. వాళ్ళు వస్తూనే ఉన్నాం అంటారు కానీ రావట్లేదు, ఇంకా రాలేదు. వస్తారు ఇంకా 1.5 hours అయితే వచ్చేస్తారు. సో పాల ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టేస్తాము. ఫస్ట్ అయితే టీ తాగాలి అందరూ. పాల ప్యాకెట్ ఖచ్చితంగా టీ తాగుతారు కదా. డ్రైవింగ్ చేసేది మా బావ అండ్ మావయ్య, వీళ్ళిద్దరూ డ్రైవింగ్ చేసేస్తున్నారు. అంటే అక్కడ నుంచి ఇప్పుడు 5 hours రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 6 hours పోవాలి. అంటే ఎంత వచ్చినా మళ్ళీ అంత పోవాలన్నట్టు. సో ఇక కొంచెం మందికి ఇక వేడిగా మంచి టీ పెట్టిద్దాము. వచ్చిన తర్వాత టీ తాగిన తర్వాత మళ్ళీ అందరం కలిసి స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ నుంచి మేము అంతకుముందు చెప్పినాం కదా, ఫ్యామిలీ అంతా ఇక్కడికి రాబోతున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి అందరం కలిసి ఇంకో లొకేషన్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి ఫైనల్ గా డే అయితే వచ్చేసిందండి. సో అన్ని డిస్కషన్లు అయిపోయిన తర్వాత అందరినీ మా ఇంట్లో అందరికీ ఫోన్లు చేసి బతిలాడినాక అందరు ఇప్పుడు వస్తున్నారు. అంతేలే. అంటే నార్మల్గా ఏంటంటే ఒకరిద్దరు వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోతాం కానీ ఒక 10 to 15 members రావాలంటే ప్లాన్ ఉండాలి. మీరు చూస్తారు ఇప్పుడు ఎంతమంది ఉంటారు మన ఫ్యామిలీలో అని చెప్పేసి. ఇది బ్లాగ్ అయితే చూపించాలనుకుంటున్నాం క్లియర్గా. ఎందుకంటే ప్రతిసారి చూపిస్తున్నాం ఫ్యామిలీ అని చూపిస్తున్నాం కానీ ఏంటంటే అందరం కలిసిపోయేసరికి అసలు ఎవరం ఉంటలేమో తెలుస్తలేదు కదా. సో ఇప్పుడు ఒకవేళ పాసిబుల్ అయితే కనుక టోటల్గా మేము ఫ్యామిలీ వస్తున్నారు, అందరూ వస్తున్నారు అని చెప్తున్నాం కానీ 10 to 15 members అని చెప్తున్నాం కదా. ఒకసారి చూడండి కాసేపు అయిన తర్వాత వస్తారు. ఇప్పుడు చెప్తున్నాం 1 hour తర్వాత వీళ్ళు మొత్తం మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ టైం వస్తున్నారు మన ఇంటికి. ఓకే, సో దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఇంకెప్పుడు వస్తారని చెప్పేసి యాక్చువల్లీ నిద్ర వస్తుంది గైస్ ఇవాళ. ఎందుకో నాకు లేని హెడ్ఏక్ అంతా మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఏం చేయలేను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ ఇందాక DTDC వచ్చినామండి. మేము చిన్న వర్క్ ఉండే మనకి కొరియర్ చేసేది ఉండే. సో దానికోసం అని చెప్పేసి DTDC వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి అంత వర్క్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు టాక్ స్టార్ట్ చేసేసినాం. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎదురు చూసి బోర్ కొడుతుంది. ఫోన్ కూడా చూడబుద్ధి కావట్లేదు, ఎందుకో తెలియదు. అసలు మార్నింగ్ నుంచి బెడ్లో నుంచి లేచినామంటే మళ్ళీ ఇంతవరకు అక్కడికి వెళ్ళిందే లేదు. అన్ని చదువుకుంటూనే ఉన్నాం మార్నింగ్ నుండి.
ఓకే, ఫైనల్గా అయితే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోవడమే. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కలుగుతాం. ఓకేనా? అందరు ఇప్పుడే వచ్చారు. అచ్చుడితోటే ముచ్చట స్టార్ట్ చేశారు. అండ్ టీ పెట్టమన్నారు. నైట్ టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. అయినా టీ టైం ఇప్పుడు మళ్ళీ 6 hours జర్నీ కాబట్టి కొంచెం రిఫ్రెష్ కోసం అయితే టీ పెట్టమన్నారు. సో బజ్జు ఈరోజు ఘోరంగా టీ పెడతాను. ఘోరంగా టీ పెడతాను. మాట్లాడు. అరే ఆగురా. గ్యాస్ కప్స్ దొరుకుతాయి కదా, అవి దొరుకుతాయి అనుకున్నా కానీ అవి దొరకలేదు. అందుకే అప్పుడప్పుడు అందరూ దృష్టిలో పెట్టుకొని కప్స్ ఎక్కువ తీసుకోవాలి. అందరూ వచ్చేసరికి అయితే 1 అయిందండి. యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉండే, అంటే అందరూ ఫాస్ట్గా వచ్చేస్తే కనుక ఇక్కడే కాసేపు తిరిగి షాపింగ్ చేసేసుకొని తినేసి బెంగళూరుకి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. బట్ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అండ్ అందరు ఇంటికి వచ్చేసిన తర్వాత టీ తాగేసి వెంటనే స్టార్ట్ అయిపోయినామండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో వాళ్ళందరికీ మన ఇల్లు అయితే చాలా నచ్చింది. అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అండ్ వాళ్ళైతే నమ్మలేకపోయినా అన్నట్టు, ఎందుకంటే మేమిద్దరము కలిసి ఇండిపెండెంట్గా ఉండి ఒక హౌస్ని లీడ్ చేసుకుంటామని చెప్పేసి అసలు ఎప్పుడు అనుకోలేదు. హోప్ ఇక నుంచి అన్ని మంచి జరగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అసలు మేము ఎందుకు షిఫ్ట్ అయ్యాము అండ్ స్టోరీ అంత ఏంటని చెప్పి సపరేట్గా ఒక బ్లాగ్ అయితే తీసేద్దాము. ఓకేనా? ఓకే గైస్, మనమైతే ఇప్పుడు కాఫీ తాగడానికి అయితే వచ్చేసినాము. సారీ, టైం ఇప్పుడు వచ్చేసింది. నా రిమ్మజుడు కాఫీ తాగడానికి వచ్చినాం కదా, కాఫీ తాగుతున్నాం మాత్రం. దారా ఎప్పుడు బిజీ. 3 అవుతుంది. ఈ టైంకి తిండి చిప్స్ అట్లున్నది మన కథ. ఇంకో 2-3 hours అయితే పడుతుంది ఈజీగా. మన 2 వెహికల్స్ అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒకటి. గైస్ ఇప్పటిదాకా ఏమైంది తెలుసా, మేము ఇద్దరం పప్పులం కలిసి ఏం చేసినాం అంటే బ్లూటూత్ కనెక్ట్ చేద్దామని కనెక్ట్ చేస్తే ఆన్ కావట్లేదు. దాన్ని గంట సేపు 1 hour దాకా వెయిట్ చేసి తర్వాత ఇప్పుడు కనెక్ట్ అయింది. ఏమైంది చూస్తాను వీడియో ఎంత పోయింది ఎట్లా పోయిందని చెప్పి. కాఫీ తాగుదామని అయితే ఇక్కడ ఆగాము. ఎంతసేపు కాఫీ తాగుతామంటే ఒక 1/2 hour తాగుతాం ఇప్పుడు. నాకు తెలిసి మార్నింగ్ మనం బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి, అంటే మనం నంది హిల్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా, సో రీచ్ అయ్యేసరికి 8 అవుతుంది అనుకుంటున్నాం. అయితే మ్యాప్ చూసి తెలుసా ఇందాకే. నార్మల్గా ఇప్పుడు రోజు మనం అంటే క్యాబ్లో అటు ఇటు తిరుగుతాం కానీ ఏమనిపించదు. ఈరోజు అంత ఎట్టునో అవుతుంది నాకైతే. అవుతుంది కేసు అంటే నార్మల్గా మేము తినకుండా ఎక్కినాం అన్నట్టు, సో అట్లా కూడా ఎక్కొద్దు నార్మల్గా. అయితే ఇక కసం కూర్చున్నాం, నాకు తిప్పినట్లు అవుతుంది, నిద్ర వస్తుంది, అన్నీ ఎప్పుడు లేని ఇవాళ అవుతుంది. నాకు కూడా అట్లనే అవుతుంది. అసలు ఎందుకో నాకు ఒక్కదానికి అవుతుంది కావచ్చు అనుకుంటే బజ్జు ముందర కూర్చుంది, తన కూడా అట్లనే అవుతుందంట. ఏంటి ఏమైంది? తింటరా? రాదు మరి, మీరు ముందు కూర్చోరమ్మా, ముందు కూర్చోండి. ఎవరన్నా జర్నీలా వీనక్క ఉండొచ్చు కదా. అదే అడుగుతాను, మా అమ్మ వాళ్ళందరూ ఇద్దరు పోతారు, మాకు మాత్రం రావట్లేదు. మాకేమో ఇంకో వెహికల్ ఇప్పుడు అర్థమే, మాకేమో ఒక వెహికల్ ఉంది, మేమిద్దరం ఒక వెహికల్ ఉన్నాం. ఫస్ట్ టైం మేము ఇట్లా పోతున్నాం. అసలు ప్లాన్ ఏంటంటే మంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి కూర్చుందామంటే మాకు హ్యాండ్ ఇచ్చింది కాబట్టి మాకు నమ్మం ఇప్పటి నుంచి. తిను నాకైతే మరి తింటే వారా చెల్లె అడుగుతలేదు, కానీ మనం అట్లాంటివి పట్టించుకోం. జర్నీ ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మాకు ఇద్దరికి ఉన్న పిసా ఏంటంటే నార్మల్గా ఎత్తుకొచ్చేయడం, అది కూడా ఎవరి మా అమ్మాయి కానీ మా పెద్దక్క అయితే బాగా ఇక్కడ పెట్టా బాగా పెట్టు. రైట్, వెరీ గుడ్. ఎందుకు లేదు
ఫస్ట్ 1 స్పూన్ అక్కడ బయట అండ్ వాష్రూమ్ నీట్గా ఉందా బ్రో సూపర్ పాయింట్ అవుతాం అదిరిపోయిందండి అసలు తెలియకుండా ఇక్కడ ఆపినాం అమ్మ యాక్చువల్గా సన్ రైజ్ ఇప్పుడిప్పుడే అవుతా ఉంది టైం వచ్చేసరికి 7:30 అవుతుంది మార్నింగ్ కొద్దిగా పైన కలుసు ఫ్రెష్ అయిన తర్వాత మనం ఇక్కడ మన ప్లాన్ చేద్దాం బాగుంది ఇక్కడే మనకి రెస్టారెంట్, ఇక్కడనే టిఫిన్స్, ఇక్కడనే టీ, కాఫీ అండ్ ఫ్రెష్ అవ్వడం అంది ఇక్కడ తీసుకున్నాము. జస్ట్ బేసిక్ రూమ్ అయితే బట్ అనుకున్న దానికంటే బెటర్ ఉంది అంటే ఈ ఏరియాలో ఎలా తడుతుంది అంటే ఇక్కడ మొత్తం ఏరియా చుట్టుపక్కల ఏం లేవు అన్నట్టు. జస్ట్ ఇక్కడ ఇది ఒక లాడ్జ్, పక్కకి దీని కిందనే వీళ్ళదే టిఫిన్ సెంటర్, వీళ్ళదే రెస్టారెంట్ అంట మొత్తము. సో గీజర్ కూడా ఉందా బా, గీజర్ ఫెసిలిటీ కూడా ఉందట. అసలే వింటర్. యాక్చువల్గా మేము సన్ రైజ్ అయ్యే టైంకి అక్కడ ఉందాం అనుకున్నామండి, కానీ అది కుదరలేదు. మధ్యలో వెహికల్ అయితే ట్రబుల్ ఇచ్చేసింది. అక్కడే మనకి 3 hours అయితే డిలే అయిపోయిందండి. బట్ సన్ రైజ్ టైంకి అయితే మేము రీచ్ అవ్వలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వండర్ అయితే జరిగింది. అందుకే అన్నారేమో ఏం జరిగినా మన మంచిగా అని చెప్పేసి. సో అదేంటి, ఆ వండర్ ఏంటిది, అసలు ఏం జరిగిందని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూసేసేయండి, ఓకేనా? అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి, ఓకే? స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.